హలో అండి, ఈరోజు మసాలా కాకరకాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా లోపల ఉన్న గింజలన్నీ తీసుకోవాలండి, లేకపోతే చేదుగా ఉంటాయి. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నానండి కాకరకాయలు. ఈ కాకరకాయలు మధ్యలో కట్ చేసుకొని లోపల గింజలు తీసేయాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకు కలర్ చేంజ్ అయినప్పుడు తీసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు నేను టిష్యూ పేపర్లో వేస్తున్నాను. ఇవి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. అంటే పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఎల్లిపాయలు, సరిపడా ఉప్పు వేశాను. అలాగే కారం కూడా వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. ఎండు కొబ్బరి కూడా వేశాను. ఇది మొత్తం కలిసే విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ చేయాలండి. ఈ పొడిని మొత్తం మధ్యలో పెట్టేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి, ఇలా మొత్తం కలిసేటట్టు. ఇవి పొడుగు కాకరకాయలను కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. షుగర్ పేషెంట్లకి కొంచెం చేదు ఉన్నా మంచిదేనండి. కొంచెం గింజలు ఉంచుకొని చేసుకున్నా మంచిది. మొత్తం రెడీ అయ్యాయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఇలా మొత్తం వేసేస్తున్నాను. ఇలా ఆయిల్ని మధ్యలో పోసుకోవాలండి. అప్పుడు ఫ్రై అవుతాయి మంచిగా, పచ్చి వాసన లేకుండా. ఏదైనా కొంచెం పొడి మిగిలితే వీటిపైన కూడా వేసుకోవచ్చు. అంతే అండి, మసాలా కాకరకాయ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.